హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈరోజు ఈ వీడియోలో షార్ట్ టర్మ్కి మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా షార్ట్ టర్మ్కి ఇక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఒక 3 స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది ఈ వీడియోలో. తర్వాత నూతన అంటే 2024లో ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉండవచ్చు, అదేవిధంగా ఏ సెక్టర్లో ఇక్కడి నుంచి బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, సో ఏ స్టాక్స్ అందులో సెక్టర్, తర్వాత స్టాక్ పరంగా ఏ స్టాక్స్ ఇంకా పొటెన్షియల్ ఉంది, దీంతోపాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎటువంటి మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఎగ్జిట్ కావాలా, ఏ స్టాక్స్లో ఎగ్జిట్, ఇటువంటి అంశాలన్నీ కూడా, అదేవిధంగా పిఎస్యు స్టాక్స్ గురించి మనం ఒక సాయి గారు నేను ఒక వీడియో చేశాము. సో అవి రేపటి నుంచి మనకి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని చూడమని చెప్తాను. ఇక షార్ట్ టర్మ్కి మార్కెట్ పరిస్థితి ఏంటి? సో నిఫ్టీ మనకి మనం చూసాము లాస్ట్ ఇయర్ అంతా కూడా అద్భుతంగా పెరిగింది. సో లాస్ట్ 2 డేస్గా మనకి కొంచెం హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. సో ఇప్పుడు 150 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. అది పెద్ద అంటే 150 పాయింట్స్ అంటే నాట్ ఈవెన్ 1% కూడా కాదు. కాబట్టి ఏంటంటే ఇది చిన్న సాధారణమే, స్టాక్ మార్కెట్లో పడ్డము పెరగడం అనేది కూడా సాధారణమే. కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. ముఖ్యంగా ఐటీ కంపెనీస్లో మనకి సెల్లింగ్ అనేది చూసాము. దాని కారణంగా నిఫ్టీ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్డ్ కాలేకపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్లాట్గా క్లోజ్ అయ్యి 47,704 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక ఇక్కడి నుంచి మార్కెట్స్ ఎలా ఉండవచ్చు? మనకి రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది, 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో నేను కూడా గ్లోబల్ క్యూస్ పరంగా కూడా మనం చూస్తే భారీగా పెరిగిపోయినాయి అన్ని స్టాక్ మార్కెట్స్. అక్కడ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో కొంచెం జస్ట్ అంటే ఒక చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు, అంతకుమించి భారీ కరెక్షన్ అయితే ఉండకపోవచ్చు. సో రీసెంట్ హై ఏదైతే ఉందో 21,830 అనేది ఆర్ 850 to 900 ఆ లెవెల్స్లో నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. 21,850 నుంచి 900 లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 21,200 ఆ లెవెల్లో నిఫ్టీకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 21,200 నుంచి 21,800 మధ్యలో కొన్ని రోజులు నిఫ్టీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీస్ అండి. ఐటీ కంపెనీస్ లాస్ట్ మనకి 3-4 క్వార్టర్లు కానీ గమనిస్తే బాగా నిరుత్సాహపరిచాయని చెప్పొచ్చు. ఈసారి కూడా అంత గొప్పగా ఉండవు. కాకపోతే ఏదైనా సర్ప్రైజింగ్గా ఐటీ కంపెనీస్లో కొంచెం పాజిటివ్ వస్తే అది మార్కెట్స్కి ఆర్ ఇండెక్స్కి మరీ ముఖ్యంగా సపోర్ట్గా ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఐటీ కంపెనీస్ని పదే చెప్తూ ఉంటాను నేను, ర్యాలీస్ ఉంటే ఎగ్జిట్ కాండి. అది ఇన్ఫోసిస్ అయినా కావచ్చు, విప్రో అయినా కావచ్చు, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పట్లో నేను కూడా అంటే రీసెంట్గా బాగా పెరిగాయి లాస్ట్ ఒక 1.5 మంత్లో. సో అది మంచి ఎగ్జిట్కి టైం అండి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఐటీ కంపెనీస్ మీద మాత్రం నేను ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అంత పాజిటివ్గా అయితే లేను. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే నేను కూడా కొంచెం బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్గానే ఉండవచ్చు. ఇక్కడ నుంచి నేను కూడా బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బై అండ్ డిప్స్గా చెప్తాను. ఈరోజు పెద్దగా పడలేదు. సపోజ్ రేపు ఎల్లుండి కొంచెం డిప్ వస్తే లాంగ్ పొజిషన్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఇక ఓవరాల్గా మార్కెట్స్ చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. అయితే ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఏంటి అంటే, మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక విధంగా ఉంటుంది. ట్రేడింగ్ పరంగా మీరు అటువంటి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో షార్ట్ టర్మ్ కోసం పొజిషన్ తీసుకోవకండి. ఫస్ట్ ఒకవేళ తీసుకున్నా కూడా క్విక్గా ఎగ్జిట్ తీసుకోండి. ఎగ్జిట్ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న మార్కెట్లో ఇంకా చాలా కష్టం అండి ఆ రేటు మీకు ఆ స్టాక్ రావడము. ఈవెన్ ఫ్యూచర్లో కూడా రాదనమాట. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వారము ఆర్ ఒక 2 వీక్స్ కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టార్లో స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. సో సస్టైన్ ఉండవు. ఆ టైంలో మనం దాని ముందు కొని పెట్టేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎగ్జిట్ కావాలి, లేకపోతే కష్టం అండి. 2024 అనేది చాలా కష్టంగా ఉంటుంది. మీకు 2023 లాగా కంటిన్యూస్గా మార్కెట్స్ అయితే పెరగవు. స్టాక్స్లో బాగా వోల్టాలిటీ ఉంటుంది. ఈవెన్ ఇండెక్స్ పరంగా కూడా కొంచెం వోల్టాలిటీ ఉండొచ్చు. మరీ ముఖ్యంగా స్టాక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా 2024లో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా షార్ట్ టర్మ్కి పొజిషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జిట్ కావాలి. మీకు ఆ స్కిల్స్ లేకపోతే టెక్నికల్స్ నేర్చుకొని మీరు స్టాప్ లాసెస్ పెట్టుకొని
ఎగ్జిక్యూషన్ చాలా జాగ్రత్తగా చేయండి, టెక్నికల్స్ నేర్చుకోండి, లేకపోతే ట్రేడింగ్ దూరంగా ఉండండి. ఇవన్నీ ఎందుకు అనుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లోనే మీరు ఇన్వెస్టర్గానే ఉండండి. అంతేగాని తర్వాత కొనేసి స్టాక్ మన రేట్ రాకపోతే వదిలేసామంటే ఇంకా జీవితంలో కూడా రాదండి. సో అది ఇక షార్ట్ టర్మ్కి స్టాక్స్ ఏంటి? షార్ట్ టర్మ్ కంటే స్వింగ్ ట్రేడింగ్ అంటాం కదా, ఒక వీక్లీ బేసిస్ ఆర్ కొన్ని వారాల కోసం. గతంలో మనం ఒక 2 వీడియోలో చెప్పాము. జైడస్ లైఫ్ గురించి చెప్పాము, అదేవిధంగా యునైటెడ్ బెవరేజెస్ గురించి చెప్పాము, కోటక్ గురించి చెప్పాము. అన్నీ కూడా బాగానే పెరిగాయి. ఎగ్జిట్ కావాలండి, అయితే అన్నిట్లో కూడా ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. ట్రేడింగ్ అంటే ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ 2 కూడా ఇంపార్టెంట్. సో అట్లా ఇప్పుడు ఏమున్నాయి స్టాక్స్ నెక్స్ట్ ఒక 2 వారాల కోసము ఆర్ 10 డేస్ కోసము. సో మొదటిది డెల్టా అండి. డెల్టా కార్పొరేషన్ మనకు తెలిసిందే, కొన్ని రోజుల క్రితం ఇది అటు గవర్నమెంట్ పరంగా జిఎస్టీకి సంబంధించి నెగిటివ్ న్యూస్లు రావడం చూసాము, బాగా కరెక్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. ఆల్రెడీ కన్సాలిడేషన్ నుండి ఒక అప్ ట్రెండ్లో ఉందన్నమాట ఈ స్టాకు. కాబట్టి రేపేళ్ళుండి ఏదైనా కొంచెం డిప్ వచ్చినప్పుడల్లా కూడా దీన్ని షార్ట్ టర్మ్కి మీరు ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అండి, చూస్తూ కూర్చోవకండి. ఎగ్జిట్ అంటే 30, 40, 50% కోసం కాదండి. జస్ట్ ట్రేడింగ్ అంటే ఒక 6%, 7% అంతే. మనకి 10 డేస్లో ఆర్ 15 డేస్లో 10% వచ్చిందంటే 10% కూడా కాదు, 5 to 6% అనుకోండి. బ్రహ్మాండమైన రిటర్న్స్ కదా. సో ఆ విధంగా మీరు ఆలోచించాలి. డెల్టా కార్ప్ని ప్రతి డిప్లో కూడా మీరు కొనుక్కోండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎక్కడ ఏంటి అనేది అది మీరు కొన్న దగ్గర నుంచి మీరు నిర్ణయించుకోండి. ఓవరాల్గా షార్ట్ టర్మ్ కొంచెం అప్ ట్రెండ్లో ఉండవచ్చు అని చెప్తున్నాను. సో ఇంకొక బజాజ్ ఫైనాన్స్ని కూడా మీరు షార్ట్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఇది కానీ గమనిస్తే 7382 దగ్గర ఉంది. సో దీన్ని కూడా మీరు బై చేయొచ్చు ఎవరి డిప్లో కూడా. దీనికి కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. తర్వాత ఇంకోటి కోటక్ బ్యాంక్, ఇది ఆల్రెడీ మనం చెప్పాము. మనం చెప్పిన దగ్గర నుంచి 1900 పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం డిప్ వచ్చింది. సపోజ్ రేపు ఎల్లుండిలో మళ్ళీ స్టాక్ కానీ 1-2 రోజుల్లో మళ్ళీ డిప్ వస్తే కోటక్ని కూడా మీరు షార్ట్ టర్మ్కి ట్రై చేయొచ్చు. మళ్ళీ నేను అనుకోవడము 1940, 1920 లెవెల్స్కి టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్కి అన్నిటికి కూడా స్టాప్ లాసెస్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఎగ్జిట్ తీసుకోండి. ఎగ్జిట్ తీసుకోకపోతే మాత్రం అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. ఇది దీంతోపాటు చాలా ఇన్వెస్టర్స్ మీట్ గురించి కూడా అడుగుతున్నారు. సో ఎక్కడ పెడితే బాగుంటుందని మీరు ఒకసారి చెప్పండి. మేమైతే విజయవాడ అనుకుంటున్నాం, చాలా రోజులైంది విజయవాడలో పెట్టి. విజయవాడ, హైదరాబాద్ ఎక్కడ అనేది మీరు మెసేజ్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మనం ఇన్వెస్టర్స్ మీట్ పెట్టి చాలా రోజులైంది. ఓన్లీ ఇన్వెస్టర్స్ మీట్ అనమాట. గతంలో ఇన్వెస్టర్స్ మీట్లో మనం మాట్లాడుకున్న స్టాక్స్ ఈరోజు మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయండి. మరీ ముఖ్యంగా విజయవాడలోనే ఫస్ట్ టైం అనమాట. హిమాద్రి స్పెషాలిటీ 55 రూపాయలు ఉన్నప్పుడు చెప్పాం, ఈరోజు 300 రూపాయలు. అంటే కేస్ స్టడీలో పరంగా కెమికల్స్లో ఒకరు అడిగారు మంచి స్టాక్ ఏంటి అప్పుడున్న పరిస్థితిలో. అంటే ఇది చెప్పి కూడా ఏంటంటే మనం ఒక నాట్ ఈవెన్ 1 year అనుకుంటాను. సో కాబట్టి ఇన్వెస్టర్స్ మీట్కి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ పెడతాము ఏంటి అనేది అది మీ అంటే మెసేజ్లు ఎక్కువ మంది ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఉండవచ్చండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ 15,000-20,000 తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడున్న హాస్పిటల్ స్టాక్స్కి లక్షల కోట్లలో వాల్యుయేషన్స్ రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోర్ట్ఫోలియోలో హాస్పిటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమంటాను. అంత అగ్రెసివ్గా నారాయణ హృదయాలయ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అయి ఉండొచ్చు, బట్ కన్జర్వేటివ్ కూడా ఉన్నారు. 99% పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి డెల్టా కార్ప్కి. ఇక్కడ నుంచి పెరగచ్చేమో, మహా అయితే ఒక 5%, 6% పెరగచ్చేమో. బట్ ఆ 5%, 6% కోసము రిస్క్ తీసుకోవడం అనేది నాకైతే అనవసరం అనిపిస్తుంది. కొంచెం కష్టమైన ప్రశ్న అండి. వాళ్ళ బిజినెస్ అయితే ఏం లేదండి. 3-4 ఏళ్ల క్రితంకి ఇప్పుడు చూసుకుంటే అద్భుతమైన రెవెన్యూస్ అయితే లేదు. బట్ స్టాక్ కానీ గమనిస్తే 200 రూపాయలు బిలో ఉండేది 800కి వచ్చేసింది. ఇటువంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇటువంటి వాటిలో మీరు ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి.